ఇక ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 మంది డయేరియా పాలయ్యారు. వారి మీద ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 10 మంది కూడా చనిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో డయేరియా విజృంభిస్తోంది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై సమీక్ష జరిపారు. సంబంధిత మంత్రి కూడా పర్యటిస్తాము, సమీక్ష జరుపుతాము అని చెప్పిన పరిస్థితిలో మార్పు కనిపించని పరిస్థితి. ఇంకా ఈ డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అశోక్, ఏం జరుగుతోంది? ఏదైనా కంట్రోల్ చేసే కార్యాచరణ దేంతో ముందుకు వస్తుంది ప్రభుత్వం? ఏంటి గ్రౌండ్ రిపోర్ట్? హరి, గడిచిన 4 రోజులుగా ఏపీలో ప్రధానంగా 4 జిల్లాల్లో డయేరియా బాగా ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు అలాగే కాకినాడ, నెల్లూరు, అలాగే కర్నూలు, ఈ 4 జిల్లాల్లో డయేరియా కేసులు బాగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 168 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 58 కేసులు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచే ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో కలిపి 10 మంది వరకు మృతి చెందితే అందులో 6 జగ్గేపేటకు సంబంధించిన వారే ఉండటం అక్కడ డయేరియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా బాధితుల సంఖ్య అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే 11 మంది తాజాగా ఎవరైతే డయేరియా బారిన పడి ఉన్నారో వారంతా కూడా ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. జగ్గేపేటలోని ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా 15 మంది వైద్యులను అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో వారికి అత్యవసర వైద్యం ఇంకా కావాల్సి వస్తే గనక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ కూడా వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ ఒక ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న డయేరియాను కంట్రోల్ చేసేందుకు సంబంధించి ఇప్పటికే 3 శాఖలకు సంబంధించిన మంత్రులు, ఒకవైపు డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే మున్సిపల్ మంత్రి ఎవరైతే నారాయణ ఉన్నారో ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముగ్గురు కలిసి కూడా రివ్యూ చేశారు. ఇక నేరుగా జగ్గేపేటలో సత్యకుమార్ యాదవ్ నిన్న పర్యటించిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 320 ప్రాంతాల్లో ఎక్కడైతే మంచినీటి సరఫరా లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, అలాగే మంచినీటి బావిలు ఉంటాయో అట్లాంటి అన్ని ప్రాంతాల్లో కూడా నీటిని సేకరిస్తే దాదాపుగా 127 చోట్ల ఈ నీటి కంటామినేషన్ అంటే నీరు కలుషితమైంది అని కూడా చాలా స్పష్టంగా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇన్ని శాంపిల్స్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నప్పటికీ కూడా తీవ్రత అయితే ఇంకా తగ్గట్లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ అశోక్, సో మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. 168 కేసులు ఇప్పటి వరకు నమోదైన సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది.